గడిచిన కొద్ది నెలల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక కాంట్రవర్సీ హైలైట్గా వినిపిస్తూ వస్తోంది. గత ఏడాది యువ హీరో రాజ్ తరుణ్ నుంచి మొదలైన ఈ రచ్చ ఇప్పుడు మరిన్ని ఇష్యూస్ చోటు చేసుకుంటున్నాయి. వీటిలో కొన్ని అంశాలకు చెక్ పడింది. ఇప్పటికీ డైలీ సీరియల్లా సాగుతున్న ఎపిసోడ్ మాత్రం మంచువారి తగాదా అనే చెప్పాలి. స్వయంగా తన తండ్రే తనపై దాడులు చేస్తున్నారంటూ మంచు మనోజ్ రోడ్డెక్కారు. టాలీవుడ్లో షాకింగ్గా మారింది. మోహన్ బాబు కూడా మనోజ్పై రివర్స్లో కేసు పెట్టడంతో వీరి కాంట్రవర్సీ మాత్రం అంతకంతకు హీట్ పెంచుతోంది ఇండస్ట్రీలో. మరోవైపు తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ చట్టం కింద తనకు భద్రత కల్పించాలంటూ మోహన్ బాబు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను అభ్యర్థించారు. తన ఆస్తులను కాపాడాలని, ఇదంతా తాను కష్టపడి సంపాదించిందేనని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 3వ తేదీన మోహన్ బాబు, మంచు మనోజులు ఆయన ఎదుట విచారణకు హాజరయ్యారు. ఏకంగా కలెక్టర్ ఎదుటే వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. దాదాపు 2 గంటల పాటు తండ్రి కుమారులను విచారించిన జిల్లా కలెక్టర్ మరోసారి తన ఎదుట హాజరవ్వాలని ఆదేశించారు. ఇదే సమయంలో తమ దగ్గర ఉన్న ఆస్తి డాక్యుమెంట్లను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్కు మోహన్ బాబు, విష్ణువులు వేరువేరుగా అందజేశారు. దీంతో కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అలాగే మంచు మనోజ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారోనని ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. మంచు మనోజ్కు హీరో నందమూరి బాలయ్య సతీమణి వసుంధర గతంలో ఒకసారి వార్నింగ్ ఇచ్చారట. అయితే అదేంటో ఒకసారి చూస్తే, నందమూరి బాలయ్య హోస్ట్గా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకి ఒక రోజున మోహన్ బాబు, లక్ష్మీ ప్రసన్న, మంచు విష్ణు గెస్టులుగా వచ్చారు. ఈ సందర్భంగా బాలయ్యతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నీ పక్కన విలన్గా చేయడానికి నేనెప్పుడూ రెడీ అన్న మోహన్ బాబు, సొంత బ్యానర్ అయితే దీపావళి ముందు అడ్వాన్స్ పంపించమని చెప్తారు. మాటల సందర్భంలో చిన్నప్పుడు మనోజ్కు బ్రాహ్మణికి గొడవ జరిగిన విషయాన్ని గుర్తు చేశారు బాలయ్య. ఏడిపిస్తూ ఉంటే బ్రాహ్మణిని మనోజ్ కొట్టాడని, దీంతో నా కూతురు కంప్లైంట్ చేసిందని, వసుంధర కూడా కన్ఫర్మ్ చేసిందని బాలయ్య చెప్పారు. ఆ సమయంలో వసుంధర వచ్చి మనోజ్ని మందలించారట. మంచు విష్ణు చెప్పడంతో అంతా నవ్వేశారు ఈ విషయం గురించి. నాన్నగారికి షూటింగ్లో పెద్ద ప్రమాదం జరిగినప్పుడు బాలయ్య గారు మాకు అండగా నిలిచారని మంచు, లక్ష్మి, విష్ణువులు గుర్తు చేసుకున్నారు. చిన్నపిల్లలుగా ఉన్న మమ్మల్ని తీసుకువెళ్లి ఉస్మాన్ రోడ్లోని బొమ్మలు కొనిచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నందమూరి కుటుంబానికి, మంచు కుటుంబానికి ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. అలాగే బ్రాహ్మణి, అలాగే మనోజ్ కూడా మంచి స్నేహితులుగా ఉండేవారు.